రాయచోటిలోని లయఘాటిలో ఏపీ ఎంఆర్పీఎస్ మీడియా కోఆర్డినేటర్ పెద్దపల్లి శేఖర్ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు దళితోదారుడైన మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. కూటమి నాయకులైన మోదీ, చంద్రబాబుల నుంచి ఎస్సీ వర్గీకరణ హామీలు పొందలేకపోయి మోసపోయారు. నేడు ఎన్నికల సమావేశంలో కర్ణాటక, తెలంగాణ ప్రస్తుతం ఎన్నికల్లో సైతం బీజేపీకు మద్దతిచ్చి 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ నుంచి మాదిగల కోసం ఏం సాధించారు? సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం లభిస్తే తక్షణం అమలు చేసేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. దళితుల బిడ్డలు ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ విద్యను పొందడం సీఎం జగన్ వల్లే జరుగుతోంది. మాదిగలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి జరిగిందంటే సీఎం జగన్ వల్లే. జనసేన పవన్ 21 సీట్లు తెచ్చుకునేందుకు పొత్తు పెట్టుకున్నారు. కనీసం మాదిగలకు 2-3 సీట్లు తీసుకొని కూటమికి మద్దతు పలికి ఉంటే మాదిగలు సంతోషపడేవారు. మందకృష్ణ మాదిగ చంద్రబాబు, మోదీ చేతిలో మోసపోయారు. మాదిగలను మోసం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాదిగలకు జరిగిన లబ్ధి మరే ప్రభుత్వంలో జరగలేదు. అందుకే ఏపీ ఎంఆర్పీఎస్ వైఎస్ఆర్సీపీకు మద్దతిస్తోంది. ఏపీ ఎంఆర్పీఎస్ అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాయచోటి నందు లయ కళ్యాణ మండపం నందు పార్లమెంటు స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది. రాష్ట్రంలో మే 13వ తారీఖున ఎలక్షన్లు జరిగిపోతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లకి ఎస్సీ వర్గీకరణ చేస్తాననేటువంటి హామీని ఇస్తూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మాదిగలకి హామీ ఇస్తూ వెళ్తున్నటువంటి సందర్భంలో దండోరా ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలంగాణలో వర్గీకరణ హామీ కోసం దేశ ప్రధానిని తెలంగాణలో తీసుకొని వచ్చి లక్షలాది మంది మాదిగల సమక్షంలో వర్గీకరణ డిమాండ్ని వర్గీకరణ చేస్తారనేటువంటి ఆలోచనతో 2 రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఆ సమావేశానికి వెళ్తే ప్రధానమంత్రి మోడీ గారు వర్గీకరణ చేస్తాననే హామీని ఇవ్వకుండా వర్గీకరణకి అనుకూలమేనని చెప్పి ఒక కమిషన్ నియమించడం అనేది ఆ రోజే మేము తప్పు అని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా నిరసన వ్యక్తం చేసాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు పరిధిలో ఉందని నేడు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, జనసేన కానీ, ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం కానీ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామనేటువంటి మాయా మాటలను నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు లేవు. నిజంగా చిత్తశుద్ధి ఉండి మాదిగలకి వర్గీకరణ చేసి పరిస్థితులు కనుక ఉండుంటే పార్లమెంట్లో చట్టం చేయాల్సిన బాధ్యత 1/3 మెజార్టీ కలిగి దానికంటే ఎక్కువ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఉంది. చేయకుండా విస్మరిస్తూ మాదిగల్ని రాజకీయ కోణంలోనే ఆలోచిస్తూ రాజకీయ ఓటు బ్యాంకు కోసమే మాదిగల్ని వాడుకున్నటువంటి సందర్భాలు దాదాపు 30 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. 2014లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు అనుకూలం, బీజేపీ పార్టీ వర్గీకరణకు అనుకూలం. అధికారం చేపట్టిన తర్వాత వర్గీకరణ విస్మరించి 5 ఏళ్ళు అయినా సరే ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా కృష్ణమాదిగని అడ్డుకుంది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 10 సంవత్సరాల పాటు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న వర్గీకరణను చేయకుండా మాదిగలను విస్మరిస్తూ 10 ఏళ్ళు గడిచిపోయినా ఈరోజు మళ్ళీ వర్గీకరణ చేస్తాననేటువంటి మాటని ఇస్తూ మాదిగల యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మాదిగలు నమ్మే పరిస్థితి లేదు. ఎలక్షన్లో తూచా తప్పకుండా మాదిగల ఓట్లని జగన్మోహన్ రెడ్డి గారికి వేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు తీర్పిస్తే ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేయడానికి నేను వెనకాడనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఇచ్చినటువంటి పథకాలలో నాడు నేడు స్కూళ్ళల్లో కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి స్కూల్ని సైతం ప్రభుత్వ స్కూళ్ళల్లో మా బిడ్డల్ని 75% ఉన్నటువంటి రిజల్ట్ ఉన్నటువంటి బిడ్డలకి 15,000 రూపాయలు అందిస్తూ ప్రతి బిడ్డ కూడా, ప్రతి తల్లి కూడా అశ్రద్ధగా పిల్లలను చూడనీయకుండా పిల్లలందరూ కూడా బడికి వెళ్ళే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నతమైన శిఖరాలు చేయాలంటే అక్షరమే ముఖ్యం. ఆ అక్షరం ద్వారా అంటరాని కులాల్లో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు అక్షరం ద్వారా ఈ దేశ చరిత్ర మార్చిన విధంగానే ఈ ఆంధ్ర రాష్ట్రంలో
చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాల బిడ్డలందరికీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెట్టడం ద్వారా అనేక మంది బిడ్డలకు రానున్న రోజుల్లో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఉన్నతమైన ఉద్యోగాలు పొందడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని, అదేవిధంగా వితంతువులకు పింఛను కానీ వృద్ధులకు పింఛన్లు కానీ ఈ రాష్ట్రంలో 69 లక్షల మందికి పైగా 3,000 రూపాయలు పింఛను పొందుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పథకాలతో పాటు సంక్షేమ ఫలాలతో పాటు అన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ, ఒకనాడు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ రోజులు తరబడి తిరగాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఇంటి గుమ్మం ముందుకే వాలంటీర్స్ ద్వారా చదువులేనటువంటి మా బిడ్డలకి అరాకొరక ఇంటి దగ్గర లేకపోయినా సరే ఉదయాన్నే 7 గంటలకి మా తలుపులు తట్టి మాకు రావాల్సినటువంటి పింఛన్ అందిస్తూ మాకు ఏవైతే కావాలో అన్ని అంశాలు కూడా వాలంటీర్లు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ తరంలో ఇటువంటి ప్రభుత్వం కనుక కోల్పోతే ఈ పథకాలు మొత్తం కూడా పోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారి గెలుపు కోసం ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలందరూ కూడా పనిచేయాలని కూడా పిలుపునిస్తున్నాను.